నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని సార్. ఇప్పుడు మన కావలి డివిజన్లో ఒక కొత్త అరబడి ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చేసిన వాళ్ళు, టీడీపీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర పూట తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ ఉంది, ఇదిగో కావాలంటే చూడండి, ఎమ్మెల్యే పక్కన ఉన్నాను, పక్కన ఆనుకొని ఉన్నాను, లేదు ఎమ్మెల్యే నా పైన చేసి ఉన్నాడు, ఎమ్మెల్యే నన్ను ఎత్తుకున్నాడు, నేను ఆయన సొంత మనిషిని అని చెప్పి ఇప్పుడు తాళపాలి చెరువులోను ప్రతి చెరువులో మళ్ళీ గ్రావెల్ ఎత్తే మొదలెట్టారు వీళ్ళు గ్రావెల్ మాఫియా మళ్ళీ మొదలుపెట్టింది. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ గ్రావెలన్నీ ఎత్తుకునేది, ఈ పొలాలు అన్నీ కూడా ఇళ్ళ సదును చేసుకోవాలి, కావాలి, అవసరాలు కొత్త చేసుకోవాలి, వ్యాపార నిమిత్తం చేసి సహజ వనరులను దెబ్బతీయద్దు. ఆ విధంగా సహజ వనరులు తీసి స్తంభం లోతు 2 స్తంభాల లోతు తీసేసి ఆమలూరులోను దాదాపు కేకే గుంట్లో 2 పిల్లలు చనిపోయారు, నారాయణపురంలో 3 పిల్లలు చనిపోయారు, తురిమెరలో కూడా చనిపోయారు. మన కావలి డివిజన్లోని ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు. ఈ పశువులు కానీ ఆ గుంటలో ఇరుక్కుంటే ఇంక వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా వీళ్ళు అసలు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు చెరువులు అమ్ముతున్నారు లేదు. ఇరిగేషన్ ఏఈ గారు కోరిపల్లి చెరువులు అమ్మేసాడు, ఏకంగా 4 ఎకరాల చెరువు అమ్మేశాడు ఏకంగా. అది ఇప్పుడు మళ్ళీ ఆయనే దీన్ని పడగొట్టేసి కోరిపల్లి చెరువుని రియల్ ఎస్టేట్ వాళ్ళ కింద పోయింది ఇది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా కబుర్లు చెప్పొద్దు. ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని ఎమ్మెల్యే పక్కన మనిషిని దగ్గర మనిషిని అని కాదు. ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంటే ఎమ్మెల్యే గారి అధికారుల ద్వారా ఒక లెటర్ తీసుకొని చేసుకోవాలి. ఎవడు పాటికోళ్ళు చూడండి, రేత్రిగా ట్రాక్టర్లో నిద్ర లేకుండా చేస్తారు, మళ్ళీ మొదలెట్టారు. అదే జరిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలి మీరు చాలా వరకు, అది ప్రజాప్రతినిధులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక బోర్డులు వేసుకొని ఇది నేను పవన్ కళ్యాణ్ మా తాలూకా మనిషిని అంటే ఇట్లాంటి పనులు కానీ చేస్తే చట్టపరంగా చేస్తే అరెస్ట్ చేయాల్సిందేనో, ఇట్టి పరిస్థితుల్లో నా పేరు కానీ దుర్వినియోగం చేస్తే నేను ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆ విధంగా మీరు ప్రజాప్రతినిధులు చేయాలి. ఇప్పుడు నేను ఎర్రచందనం తీసుకోపోయేవాడు ఎమ్మెల్యే బండిది అని చెప్పి అందరూ దొంగ పనులు చేసేవాడు ఎమ్మెల్యే బండిది అని చెప్పుకుంటే మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. అబ్బాయి ఇట్లాంటి వాళ్ళు చేసేవాళ్ళు నా దగ్గర రావద్దు, మాత్రం ఇట్లా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పేరు చెప్పి దొంగ పనులు చేసేవాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మీరు పోలీసు అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి. అది చేయాలి. కాబట్టి తప్పకుండా మీరు గ్రామాల్లో ఏం జరుగుతుందో, కావలి డివిజన్లో ఏం జరుగుతుందో గమనించాలి. మీరు కొత్త కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు, మీరు అందరూ అనుభవస్తులు, మీరు కూడా తెలుసు. గతంలో కూడా మీరు మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి గారు, ఆయనకి రాజకీయ అన్నీ తెలుసు. కానీ గ్రావెలు ఎత్తేది మాత్రం చాలా కఠినంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే గ్రావెలు ఎత్తడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అది చెరువుల్లోకి పశువులు పోయినా మనుషులు పోయినా అందరూ కూడా ప్రమాదక పరిస్థితుల్లో మరణించే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు గమనించాలి. కాబట్టి తీసుకోవచ్చు, కానీ దాంట్లో ఒక పద్ధతిగా చేసి తీసుకోవటం కూడా న్యాయబద్ధమే కాదంటలేదు. కానీ ఇరిగేషన్ అధికారులు అయితే పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించి ఆ ఎమ్మెల్యే ఏమంటాడో అని, పాత ఎమ్మెల్యే ఏమంటాడో అని వీళ్ళు భయపడుతున్నారు. ఇది భయపడద్దు. ప్రజలు సహజ వనరులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. అది చట్ట ప్రకారం ఉంది. మీ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ఈ గ్రావెల్ ఎత్తే ఒక మాఫియాని మాత్రం తొలగించాలి, దీని మీద పర్యవేక్షించాలి. మీరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇది చట్టపరంగా ఈ గ్రావెల్ ఎత్తే దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ గ్రావెల్ ఎత్తడం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ కూడా వాళ్ళు ఇండ్లు స్థలాలు ఇచ్చి మేమే సదును చేస్తాము, మేమే గ్రావెల్ ఎత్తిస్తాము, మేమే మొత్తం చేస్తాము, కాబట్టి మాకు ఇన్ని లక్షల రూపాయలు ఏంటి అని చెప్పి ఆ ప్లాటికల్ వాళ్ళతో మాట్లాడుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళే మట్టి వదులుతుండ్రు. అది మీరు గమనించగలరు కదా. మీ దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళు నమ్ముకొని రాజకీయం చేయొద్దు. వాళ్ళ వల్ల నీకు 10 ఓట్లు కూడా రావు. రియల్ ఎస్టేట్ వాళ్ళ వల్ల అది మోసము. కప్పరికరిగా రియల్ ఎస్టేట్ని మాత్రం దూరంగా పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి. చెరువులను సర్వనాశనం చేయొద్దు. భవిష్యత్తులో చెరువులే మనకి ప్రధానము. ఈ గుంటల్లోకి నీళ్ళు వచ్చినా, బావుల్లోకి నీళ్ళు వచ్చినా మనిషి తాగటానికి ఇప్పుడు మరో బెంగళూరు కూడా అట్ట తయారైంది. చెరువులన్నీ కూడా ఈ చెరువులన్నీ కూడా మన ఇళ్ళు కట్టుకున్నారు. తర్వాత నీళ్లు నిలబడలేకుండా బావుల్లోకి నీళ్ళు రాలేదు. మొత్తం నీటి ఎద్దడి ఏర్పడిపోయి నీళ్లు అసలు తాగేదానికి నీళ్ళకే లేకుండా పోయినాయి. బెంగళూరులో అన్ని నగరాలు అదే జరుగుతుంది. కాబట్టి చెరువులో ఇప్పుడు మనం చూడండి, పాపిరెడ్డి చెరువును దాదాపు భూ కబ్జాదారులు అందరూ మొక్కలు బాగా కట్టేశారు. 130 ఎకరాలు 30 ఎకరాలు కూడా లేదు. ఈ విధంగా చెరువులను కూడా సర్వనాశనం చేస్తున్నాయి. మందాటి చెరువుని, పాపిరెడ్డి చెరువుని, పైన ఉన్న గుంటల్ని, వాగులన్నీ ఆక్రమించుకుంటుంటే వీళ్ళందరూ మీ పైన భుజం చేసాడు మా కావ్య కృష్ణారెడ్డి నాకు దగ్గర బంధువు అని చెప్పి గ్రావెల్ ఎత్తి మోసం చేస్తే అట్లా మీద మీరు తప్పకుండా ప్రజలైన కావ్య కృష్ణారెడ్డి గారు తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అదే చెప్పింది.
మేము చెప్పేది మేము పవన్ కళ్యాణ్ తాలూకా మనిషిమి, మేము పిఠాపురం వాళ్ళమి లేదు జనసేన వాళ్ళమి అని చెప్పి బళ్ళు మీద వేసుకొని పోలీస్ అధికారులు కూడా ఓవర్టేక్ చేసిపోతుంటే ఆయన కూడా అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వాడు శిక్షారుడే, నా పేరు చెప్పిన ఎవరి పేరు చెప్పినా సరే, నా పేరు చెప్పినా సరే జైలుకి పంపించాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ లాగా అందరు ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకోవాలి. చట్ట విరుద్ధంగా పనిచేసేవాళ్ళు మీ పేర్లు పెట్టుకొని చేస్తూ ఉంటే మీరు ప్రేక్షక పాత్ర వద్దు, నా ఓడే నీ ఓడే అని కాదు. వాళ్ళు ఇప్పుడు కూడా అవకాశవాదులు, ఎవడు 2 లక్షలు ఇస్తే వాడికి జెండా వేసుకుంటారు. వాళ్ళు ప్రజలు ముఖ్యం, కానీ ఈ చెరువులు కాపాడండి. చెరువులు కాపాడితే భవిష్యత్తు తరాలు వాళ్ళు బాగా కాపాడతారు, వాళ్ళు ప్రజలు కాపాడబడతారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నీటి ఎద్దడి నివారించుకొని ప్రతి ఒక్కరు కూడా నీటి నివారణ కోసం ఎద్దడి లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ కూడా చాలామంది ఆదరణ తీసుకోవాలి.